ఉండే, ఇంకో చేయిలో కలశం ఉండే. తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్లీనరీ సమావేశాల్లో కొత్త భారతమాత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేశారు. ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది, తర్వాత హారాలు ఉన్నాయి, కంఠహారాలు ఉన్నాయి, ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే. కాబట్టి ఆ విధంగా నడిచింది. అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాను. తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చిండ్రు అధ్యక్ష. ఇవాళ టీజీకి మార్చిండ్రు, తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు. కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి. కాబట్టి విగ్రహం అనేది గతంలో లేదు, అధికారికంగా మార్చడం అనేది తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యుని కోరుతాను. నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది. మార్చడం అవును, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లా టీఎస్ అని రాసుకుని తప్పు, మీరు మార్చడం సక్రమంగా ఆమోదింపై ప్రశంసించారు, అది తీసుకొని మళ్ళీ మార్చడం అంటారు. గీతం లేకుండే, విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీఏసీ మార్చుకున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో మరి అందరూ జనరల్గా ఇతర ఒక్కటే ఐడియా ఉందా? ఇప్పుడైనా కనీసం వాస్తవికంగా మాట్లాడే ప్రయత్నం చేయండి.